గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటి నుండి ఈ రాష్ట్రంలో రైతులు పండించే పంటను కొనే పరిస్థితే లేదు, అన్ని కొనుగోలు ఆపండి అని చెప్పి ఆ వార్త బయటికి రాలే. మన పత్రికా మిత్రులు కూడా ఎవరు రాయలేదు. చెప్పి అదే కేబినెట్ లో కమిటీ వేసి 3 మంత్రులతో, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళతో కమిటీ వేసి. అయితే ఈ వార్త ఎక్కడ కూడా పత్రికలలో రాలేదు, కేబినెట్ లో కూడా చెప్పలేదు. కొనుగోళ్ల మీద, రైతుల కొనుగోళ్ల మీద ఏం చేస్తారు వాళ్ళు చెప్పలేదు. కానీ ఈ లోపల ఏం జరిగింది, ప్రతి కుప్ప మీద, ప్రతి జిల్లాలో ఎండవేడి తట్టుకోలేక రైతులు అదే కొనుగోలు కేంద్రంలో చనిపోతున్న ఘటనలు రోజు కూడా పేపర్లో చూసి మనందరం దుఃఖపడతాం. తర్వాత ఏమైంది, ఇప్పుడు నిన్న సడన్ గా ఒక వార్త వస్తుంది, ఈ 3 మంత్రుల కమిటీ ఈ సంవత్సరం మాత్రం కొనాలే అని చెప్పి నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వానికి సూచన చేసింది. అంటే అసలు కొనుగోలు ఆపుతున్నారు అన్న విషయాన్ని కూడా ప్రభుత్వానికి ప్రజలకు చెప్పే ఉద్దేశం లేదు. అన్ని రకాల కొనుగోలు ఆపుతున్నారు, అబద్ధం ఆడుతున్నారు డైరెక్ట్ గా రైతులతో. ప్రభుత్వాలు అబద్ధం చెప్తుంటే ఖచ్చితంగా మేల్కొని పోరాటం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.